ప్రజావేదికలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. మగవాళ్ళు 46% ఉంటే మహిళలే 56% ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళ హక్కుల్ని, అదే మరి వీళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు. నాగలి రైతు కోసం పెట్టారు. కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి. నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి, కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, సంపద పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మళ్ళీ ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి రూపురేఖలు దిద్దాం. భవన నిర్మాణాలకు కానీ లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే నాలా చట్టం నుంచి నో అబ్జెక్షన్ తీసుకునే విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేస్తే సెల్లార్లకు కూడా అనుమతి ఇచ్చాం. లేఅవుట్ రహదారుల కోసం 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించాం. ఇలాంటివి అనేక విధాలుగా చేసి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. కార్మికులకు వైద్య సేవలు అందించే విధంగా గుంటూరులో శ్రీ సిటీలో 100 పడకల ఆసుపత్రులు కడుతున్నాం. కర్నూలులో 30 పడకల ఆసుపత్రులు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతాం. ఈరోజు ఇక్కడ మీరు చూశారు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు. దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఎవరైనా సరే
నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి. అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది. అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. హైదరాబాద్ చూశారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు వారికి ఒక మహానగరం ఉండాలని, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్రానికి సంపద రావాలని ఒక నగరాన్ని నిర్మాణం చేశాం. ఆ తర్వాత రాష్ట్రం 2గా విడిపోయింది. అందుకే మళ్ళీ రాష్ట్రంలో తెలుగు జాతికి ఒక నగరం ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. ఈ పార్కు ఇక్కడ వచ్చిందంటే ఇక్కడుండే రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది. మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, కానీ రైతులు కూడా సహకరిస్తే ఇంకా సులభంగా సాధ్యం అవుతుంది. నేను ఎక్కడ చూసినా ఉండు తమ్ముడు, నువ్వు ఉంటే మళ్ళా మాట్లాడు. ఎక్కడ చూసినా నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమరావతిలో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. వాళ్ళు ఒకే మాట చెప్పారు, రాజధాని అవసరం, రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. మేము భాగస్వాములు అయితే మాకు మేము ఇచ్చిన భూమిలో మీరు అభివృద్ధి చేసి మాకు కూడా కొంత భూమి ఇస్తే మేము బాగుపడతామంటే నేను ఇచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. ఇది ఏ విధంగా సాధ్యమైంది? 29,000 మంది రైతులు సహకరించారు. 55,000 ఎకరాలు భూమి వచ్చింది. తిరిగి వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చాం. అదే మరి వాళ్ళకందరికీ కమర్షియల్ స్పేస్ ఇచ్చాం, రోడ్లు వేసాం, కొంతమంది వ్యక్తులకు భూములు ఇచ్చాం, కాలేజీలు వచ్చాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లు వచ్చాయి, పార్కులు వచ్చాయి. దీనివల్ల అక్కడ మార్కెట్ రేటు పెరిగింది. ఈరోజు ప్రభుత్వం దగ్గర 4,000 ఎకరాలు భూమి ఉంది. దాన్ని అమ్మితే రేపు రాబోయే రోజులు మనం పెట్టిన ఖర్చు అంతా తీర్చేస్తాం. ఈ విధానానికి అక్కడ శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంతవరకు నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఇంకొకటి ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టినా, ఎక్కడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం చేసిన పార్టీ ఇది. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. లిటిగేషన్లు పెట్టడం, కావాలని కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చుని ఆడబిడ్డను అడిగాను, యానాది కుటుంబం, నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు
ఈ అనాథ కుటుంబాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం గ్రామంలో అగ్ర కులాలు కానీ ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 అనాథ కుటుంబాలు మాత్రం ఇంకా కళాహీనంగా ఊరిలో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్కులో ఆలోచించాను. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 పార్కులను ఏర్పాటు చేస్తాం. ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే 173 ఎకరాలు, 37 కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి. 338 ఇండస్ట్రీస్ వస్తాయి. దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. 2500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. దానివల్ల 2500 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఒక్క రోజున మీరు ఒక్కసారి చూస్తే 50 ఎంఎస్ఎంఈ పార్కులు ఇక్కడి నుంచే ఇనాగరేట్ చేశానని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అతి తొందరలో ఈ ఇండస్ట్రియల్ పార్కులన్నీ కూడా పెడతాం. అంతేకాదు యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను, ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు, ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్ళీ చెప్తే
ఈరోజు ప్రపంచం మొత్తం మీరు 25 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి 5 కేంద్రాల్లో దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం, ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకొని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు లోన్లు కావాలన్నా, సబ్సిడీ ఇవ్వాలన్నా సింగిల్ విండో కింద ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చాలామంది ఇలాంటి ఎంఎస్సి పార్కులు పెట్టి పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. దేశంలో ఎక్కడా లేని విధానం. ఏదైతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ నేరుగా ఇక్కడ వస్తే ప్లగ్ అండ్ ప్లే అంటే నేరుగా షెడ్ రెడీగా ఉంటుంది, కరెంట్ రెడీగా ఉంటుంది, అన్నీ రెడీగా ఉంటాయి. మెషిన్ తెచ్చుకొని నువ్వు ఏ ఇండస్ట్రీ కావాలంటే ఆ ఇండస్ట్రీ పెట్టుకుంటే మళ్ళా మార్కెటింగ్ కూడా ఎక్కడికెక్కడ పంపించాలనో గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం యలమంచిలి నియోజకవర్గంలో రాంబల్లిలో ఈరోజు ఎఫ్ఎఫ్సి అంటే ఇంత మునుపు చెప్పినట్టు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. దీన్ని ఇప్పుడే మా అధికార యంత్రాంగానికి కూడా చెప్పాను. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ఆఫీసర్ల పైన ఉంది. దీనికి కూడా ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు ఓట్లు వేసిన తర్వాత మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీది. అందుకే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేపు ఏమన్నా రాకపోతే దానికి రామనారాయణ రెడ్డే బాధ్యుడు. ఆయన్నే బాధ్యత చేస్తున్నా, ఆయన్నే దీనికి చైర్మన్గా పెడుతున్నా. నువ్వు ఇంటికి తిరుగుతావో, ఎక్కడికి తిరుగుతావో, వాళ్ళని ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు. నేను పార్క్ ఇచ్చా, భూమి ఇచ్చా, కరెంట్ ఇస్తా, నీళ్లు ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా, దారి చూపిస్తా. వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామనారాయణ రెడ్డి గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఆ పని చేస్తే వీళ్ళు మీకు ఓట్లేస్తారు. అట్లా కాకుండా మీరు కానీ ఇవన్నీ చేయకపోతే మనం ఓట్లు అడిగే అధికారం కూడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏదైతే నేను చెప్పింది ప్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర ఒక్కొక్క పార్క్కి 10 కోట్లు 15 కోట్లు ఇస్తాం. చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం. చిన్న చిన్న పార్కులు చూస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం. కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు. రోడ్డు పైన మీ భూమి ఉంటే 40 ఎకరాలు, ఇంకొక 50 ఎకరాలు మీరు తీసుకోండి. మీ 2-3 కలిసి ఒక ప్రైవేట్ పార్కు పెట్టండి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ ఇస్తా.
మీరే మార్కెట్ చేయండి, మీకు సహకరిస్తా, అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని, రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా, మీ భూమి మీది. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని. నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని. ఆ 20 మందో 10 మంది రైతులు కలిసి మీరు ఒక పార్కు పెట్టుకోండి, మీకేం కావాలి లేఅవుట్ ఇస్తాం, పర్మిషన్ ఇస్తాం, మేము కూడా మార్కెట్ చేస్తాం, మీరు కూడా మార్కెట్ చేయండి, వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం, వస్తువులు కల్పిద్దాం, అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. 10 ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు. అదే మరి 10 నుంచి 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు. 100 ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం, మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు, బాగా చదువుకున్నారు, ముందుకు రండి, ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఆలోచన ఒకటే, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నం వచ్చింది, రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్, తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే